నమస్కారం, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ఈరోజు మనం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఈ చిత్రాడ గ్రామంలో కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు దేవాలయం వద్ద అయితే మనం ఉన్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ ఆలయం ఎప్పుడు స్టార్ట్ అయింది అన్న దాని గురించి మనం భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. చిత్రాడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అండి. ఇది కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం. ఇది కాకినాడ నుండి పిఠాపురం వెళ్ళే మార్గంలో చిత్రాడ చివర, అనగా పిఠాపురం నుండి ముందుగా కాకినాడ నుండి చివర చిత్రాడలో లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి. ఇది ఎన్నో మహిమలు చూపిస్తున్నారండి. స్వామివారు ఒక నూతిలో దొరికారండి. కొంతకాలం ఒక దగ్గర పెట్టగా స్వామి నా కళ్ళలో కనిపించి పలానా చోటు పెట్టు అని చెప్పారండి. అప్పటి నుండి నేను 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాలు బట్టి కూడా స్వామివారి కళ్యాణం చేయడం, దాంతోపాటుగా స్వామివారు చెప్పిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా చేసుకోవడం జరుగుతుందండి. స్వామివారు ముఖ్యంగా ఇక్కడ హుండీ ఉండకూడదని చెప్పారు. డబ్బు అనేదాన్ని పక్కన పెట్టమని చెప్పారు. అది హుండీకి లేకుండా మాత్రం ఈ గుడి రన్ అవుతుందండి. ఈ ఊరంతా కూడా 12 టీములు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒక్కో టీంకి కూడా ఒక్కొక్క నెల, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం నుండి పౌర్ణమి వరకు కూడా స్వామివారిని వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది. ఒక్కో టీంకి వాళ్ళు ఆ నెల స్వామివారి సేవ చేసుకొని మళ్ళీ పౌర్ణమి అయిన తర్వాత టీంకి అప్పచెప్పడం జరుగుతుందండి. ఈ టీముల ఎంపిక కూడా లక్కీ డిప్ ద్వారా చేస్తామండి. అలాగా సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణాలను కూడా లక్కీ డిప్ ద్వారా కేటాయించడం జరుగుతుందండి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే స్వామివారు ఈ సేవ చేసుకునే భక్తులు కళ్ళలో కనిపించి, అమ్మ సేవకు టైం అవుతుంది ఇంకా లెగవని అడుగుతారండి. మరియు నాకు బూరెట్టు గారెట్టు అని కళ్ళలో కనిపించి అడిగిన ప్రసాదాలే చేసి తీసుకురావడం జరుగుతుందండి. స్వామివారు ఇప్పటికీ ఈ నారాయణ తీర్థం అనేది ఒకటి ఉందండి. దీనిలో 3 నదులు సంగమం. అది ఒకటి గోదావరి, 2 ఏలేరు, 3 కైవల్లి అన్నదండి. ఈ నదిలో ఇప్పటికీ 400 కోట్ల దీపాలు వెలిగించడం జరిగిందండి. స్వామివారు ఎక్కువగా, అంటే స్వామివారు ఇక్కడ చెప్పేది ఏంటంటే అండి, కాంతా, కీర్తి, కనకం 3 దూరంగా ఉంచమని చెప్పారండి. అదే మేము ఫాలో అవుతున్నామండి ప్రస్తుతానికి. నెక్స్ట్ స్వామివారు యొక్క విశేషం ఏంటంటే అండి, 9 శుక్రవారాలు వచ్చి స్వామివారి సేవ చేసుకుంటే, అంటే స్వామివారి అభిషేకం చేసుకుంటే ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే తీరుతుందండి. ఇప్పటికీ వేలాది మందికి ఈ కోరికలు నెరవేరడం జరిగిందండి. ఎన్నో ఊళ్ళ నుండి భక్తులు రావడం, ఇక్కడ ఉన్న సేవకులు వాళ్ళందరికీ ప్రసాదాలు పెట్టి వాళ్ళని గౌరవంగా ఇంటికి పంపించడం అనేది జరుగుతుందండి. స్వామివారు ప్రతి విషయాన్ని కూడా ఆయన చెప్పినట్టే ప్రతి పౌర్ణానికి కూడా హోమం చేయడం, శాస్త్ర దీపాలంకరణ సేవ చేయడం, మళ్ళీ దాంతోపాటుగా స్వామివారి కలశ పూజన ఒకటి జరుగుతుందండి. రాఖీ పౌర్ణమి రోజు స్వామివారిని కలశాలతో కలశాలతో వచ్చి ఇక్కడ స్వామివారి అభిషేకం జరుగుతుందండి. నెక్స్ట్ దశమి నుండి వైకుంఠ ఏకాదశి వరకు కూడా కోడి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందండి. ఈ కోడి దీపోత్సవం యొక్క విశేషం ఏంటంటే, దశమిలో వచ్చే శుక్రవారం నుండి వైకుంఠ ఏకాదశి వరకు జరిగే ఈ కోడి దీపోత్సవంలో చాలామందికి చాలా సమస్యలు క్లియర్ అయ్యాయండి. దానిలో పాల్గొన్న వాళ్ళందరికీ ఇప్పటికీ స్వామివారు వైకుంఠ ఏకాదశి రోజు తెప్పోత్సవం జరుగుతుందండి. ఈ కోడి దీపోత్సవం అయిపోయిన తర్వాత ఆ రోజు స్వామివారు తన యొక్క దీపాలన్నింటినీ కూడా తనలో కలుపుకోవడం జరుగుతుందండి. విశేషంగా ఈ స్వామివారి కళ్యాణం దశమి, అంటే భీష్మ ఏకాదశి ముందు రోజు అయిన దశమి రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా స్వామివారి యొక్క ముహూర్తం ఉంటుందండి. ఆ ముహూర్తంలో స్వామివారికి కళ్యాణం చేయడం జరుగుతుంటుంది. స్వామివారు ముఖ్యంగా మా అందరికీ కూడా ముందు వెనక ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారండి. దానికి మా అందరి భక్తులు కూడా చాలా సంతోషంగా సేవ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. చూశారు కదండి, ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క విశిష్టత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మీ కేటీవీ ఛానల్.